మన హిందూ ధర్మంలో వినాయక చవితి చాలా విశిష్టత కలిగినటువంటి పండుగ. ఈ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన బుధవారం రోజున వినాయక చవితి వచ్చింది. ఈ బుధవారం రోజున గణపతి పండగ రావడం చాలా అద్భుతమైన శుభయోగం అని చెప్పవచ్చు. ఈ రోజున బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. అందుకే ఈరోజు చాలా విశిష్టత కలిగినటువంటి రోజు. కావున ఈరోజు పూజల్లో ప్రత్యేకమైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ విశేషమైన ఈ రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలా పూజను ఆచరించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వినాయకుడి విగ్రహం కొనేటప్పుడు తొండం అనేది ఎడమవైపు తిరిగి ఉండాలి. విగ్రహంలో తప్పనిసరిగా మూషికం ఉండాలి. ఎందుకంటే వినాయకుడి యొక్క వాహనం మూషిక కాబట్టి మూషికం లేని గణపతిని అస్సలు కొనుగోలు చేయకూడదు. అలాగే పసుపు లేదా ఎరుపు రంగు గణపతిని ఎంచుకోవడం శుభప్రదం. అలాగే మట్టి గణపతి విగ్రహాన్ని అయితే ఇంకా ఉత్తమం ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే మట్టితో చేసే విగ్రహాన్ని తీసుకొని దానికి పూజ చేయడం వలన మనకి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. అలాగే పండుగకు ముందు రోజున ఇంటిని మొత్తం చక్కగా శుభ్రం చేసుకోవాలి. కానీ మంగళవారం రోజున మాత్రం పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి బుధవారం రోజునే శుభ్రం పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. మనకి పూజలో ఏమేమి అవసరం పడతాయో అవన్నింటినీ ముందు రోజు మనం సిద్ధం చేసుకొని ఉండడం వలన మనకి పూజ చేసే సమయం పైన శ్రద్ధ అనేది లేకుండా, మన భక్తి భావన అనేది ఉండకుండా అయ్యో ఇది లేదు అది లేదన్న స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి ఆ ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ఒకరోజు ముందే మనం పూజకు కావాల్సిన సామానంతా సర్ది పెట్టుకోవడం వలన మనకి పూజ అనేది ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవచ్చు. ఇంత మంచి మంచి చిన్న చిన్న విషయాలను మన పెద్దలు చాలా క్లుప్తంగా వివరించారు. ఇవి తెలుసుకోకపోవడం మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నవారు పాటించేవారు చాలా అదృష్టవంతులని కూడా చెప్పవచ్చు. అలాగే విగ్రహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత విగ్రహం మాత్రం పవిత్రమైన ప్రదేశంలో ఒక వస్త్రాన్ని కప్పి దానిని ఉంచాలి. పండగ రోజు గంగాజలంతో లేదా పసుపు నీళ్ళతో గణపతిని శుద్ధి చేసి ప్రతిష్ఠాపన చేసుకోవాలి. ఆ తర్వాత గంధం, పసుపు, కుంకుమ, పువ్వులతో గణపతిని విశేషంగా అలంకరించాలి. అలాగే గణపతిని 21 పత్రికలతో పూజించడం వలన విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఒకవేళ మీ పత్రికలు దొరకకపోతే 11 లేదా 5 పత్రాలతో అయినా పూజ చేయాలి. తప్పనిసరిగా జిల్లేడు ఆకులు మరియు గరక ఖచ్చితంగా పూజలో ఉంచుకోవాలి. ఎవరైతే గరకమాలను గణపతికి సమర్పించుకుంటారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. అలాగే గణపతి పూజకు శుభ సమయం అనేది ఏమిటంటే మధ్యాహ్నం 11:30 నుండి 1:30 వరకు. ఈ మధ్యలో చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మాత్రమే పూజను ప్రారంభించాలి. అలాగే గణపతిని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. అలాగే గరకమాలను వేసి కుడివైపున కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశంలో నీరు, పసుపు, కుంకుమ అలాగే 1 రూపాయి నాణేన్ని వేసి ఆ పై భాగంలో కొబ్బరికాయను పెట్టి మామిడి ఆకులతో అలంకరించాలి. ఆ కలశానికి చక్కగా కంకణాన్ని కట్టుకోవాలి. అలాగే ఎడమ వైపున లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహమైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు. గణపతితో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధన సమృద్ధి అనేది పెరుగుతుంది. కాబట్టి మీ పూజలో వీలైతే మీ అమ్మవారి యొక్క విగ్రహం లేదా చిత్రపటాన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ముతో గౌరీదేవిని తయారు చేసుకోవాలి. గౌరీదేవిని పసుపు కొమ్ముతో అంటే మనం పసుపుతో గౌరీదేవిని స్వరూపాన్ని తయారు చేసుకొని పూజలో ప్రతిష్ఠాపించుకోవాలి. ఆ గౌరమ్మకు విశేషంగా పూజించాలి. ప్రతిష్ఠాపించిన ఆ గౌరమ్మని విశేషంగా పూలు, పత్రి మరియు వస్త్రము వీటన్నింటితో చక్కగా ధూపం వేసి అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠాపించుకోవాలి. ఆ తర్వాత గణపతికి ఎదురుగా 2 దీపాలను వెలిగించాలి.
సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ పండగ సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. కానీ వినాయక చవితి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మరింత పుణ్యఫలం అనేది లభిస్తుందట. గణపతికి ఇష్టమైన ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీ పూలను సమర్పించడం ద్వారా అపారమైన శక్తి అనేది పెరుగుతుంది. మీకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి గణపతికి విశేషంగా పూజించండి. గణపతికి నైవేద్యం చాలా ముఖ్యం. కనీసం 5 లేదా 3 రకాల నైవేద్యాలైనా ఖచ్చితంగా నైవేద్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఉండ్రాళ్ళ పాశం అన్న లేదా కాలైనా తప్పనిసరిగా చేసుకోవాలి. గణపతికి ఈ మోదకాలంటే చాలా ప్రీతికరం. అలాగే లడ్డూలన్నా కూడా చాలా ఇష్టం. మీకు వీలైతే ఒక 5 లడ్డూలైనా చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరైతే గణపతికి ఇష్టమైన నైవేద్యాలు చేసి ఆహ్వానిస్తారో వారి ఇంట్లోకి గణపతి అడుగు పెడతాడు. అలాగే వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీర్చివేస్తాడు. కాబట్టి గణపతికి కుంకుమ చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ గణపతికి కుంకుమ బొట్టును పెట్టి నమస్కరించాలి. అలాగే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. చూసిన వారు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం చంద్రదోషం నివారణ కోసం పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులంతా తలపై అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కరించాలి. అలా చేయడం వలన వారికి ఆ చంద్రదోషం అనేది వారికి తగలకుండా ఉంటుంది. అలాగే వినాయకుని యొక్క కథను వినడం చాలా ముఖ్యం. వినాయకుని యొక్క పూజ అనేది పురుషులు చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. కనీసం గణపతికి దీపం వెలిగించడం అయినా భర్త చేత చేయించాలి. మంత్రాలు తెలియకపోతే భక్తి శ్రద్ధలతో ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతిని పూజిస్తే సరిపోతుంది. అలాగే మహిళలు ఉపవాసం ఉండటం మంచిది. కానీ శారీరక కారణాల వల్ల పూజ చేయలేని వారు తరువాత సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తే అన్ని శుభయోగాలే జరుగుతాయి. అలాగే విగ్రహాన్ని ఈశాన్యం దిశలో పెట్టి ప్రతిష్ఠాపించాలి. కానీ దక్షిణ దిశలో మాత్రం ఎప్పటికీ ఉంచకూడదు. ఈ విధంగా గణపతి పూజను చేసేవారికి గణపయ్య యొక్క ఆశీర్వాదం నీకుపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే గణపతిని గరకతో, ఎర్రపూలతో చక్కగా పూజించుకుందాం. గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. తెలుసుకున్నారు కదా ఈ పూజ యొక్క నియమాలు, విశిష్టత ఏంటో. ఈ విధంగానే మనం పూజను ఆచరించుకుందాం. అన్ని మంచి ఫలితాలను పొందుదాం. ఈ వినాయక చవితి మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంపత్తిని ఖచ్చితంగా కలిగిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆచరించండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.